రైతుల కోసం పట్టుబట్టి జట్టుగట్టి చెట్టుకొగలు గుట్టకొగలు అయినరు కాబట్టి నా రైతు బిడ్డలు బొంబాయి వలసపోయినరు కాబట్టి ఆ బతుకులు మారాలని ఎవ్వరు చెప్పినా వినకుండా నేను డిజైన్ చేసిందే, నేను పుట్టించిందే రైతు బంధు పథకం. ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇండియాలో ఎక్కడ లేదు. ఇలా వాడోగోడు వీడోగోడు నెత్తి మాసినోడు వచ్చి అడ్డం పొడుగు మాట్లాడతారు. ఎప్పుడన్నా విన్నామా రైతు బంధు అనే స్కీమ్? విన్నామా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకముందు ఎప్పుడన్నా విన్నామా? కళలు కూడా ఎవడన్నా గొడవ ఏడితే కూడా వాటి మనం పట్టించుకోలే. ఎందుకంటే ఎట్లా కాలుతుండే పటాకులు కాలినట్టు కాలుతుండే కరెంటు మోటార్లు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే దీని బోరుకు 2000 వసూలు చేయి నేను లంచాలు ట్రాక్టర్ల మీద పెట్టుకొని పోవుడు. ఆ గోస ఎంత గోస ఎలా తీసినాం నేను తెలుసు. నేను కూడా కాపన్నే, నేను రైతునే, ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. కావాలని చెప్పి జిడ్డు పట్టి నేను రైతు బంధు తెస్తే ఇయ్యల్ల మళ్ళా మా తెలంగాణ రైతన్నలు, మా పాలమూరు రైతన్నలు జర్ర 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 ముఖాలు తెల్లగైతా ఉన్నాయి. అప్పులు కట్టుకొని అప్పుల బాధ తీర్చుకొని 37,000 కోట్ల రూపాయల అప్పులు నేనే మాఫీ చేసిన, ప్రభుత్వమే మాఫీ చేసింది. పోయినసారి చేసుకున్నాం, ఈసారి కూడా చేసుకున్నాం. ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడిప్పుడే జర కొంచెం తెల్లగైతా ఉన్నాం, గడ్డకెక్తా ఉన్నాం. ఇంకొక 10 ఏళ్లు కష్టపడితే నా తెలంగాణ రైతు భారతదేశంలోనే గొప్ప రైతుగా మారే పరిస్థితి వస్తుందని నేను మనవి చేస్తా ఉన్నా.